హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 9th డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా మనం ప్రీవియస్ డే మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ నిఫ్టీలో చూడండి, మనమైతే 6th డిసెంబర్ రోజు కంప్లీట్గా సైడ్ వేస్ మార్కెట్నే చూసాము, అవునా? అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా ఎలాంటి ఫ్రెష్ ఎంట్రీస్ రాలేదండి. సో మన నిఫ్టీలో ఎలాంటి ఫ్రెష్ ఎంట్రీస్ని ప్లాన్ చేయలేదు. అండ్ అలాగే చూడండి, మనకి 5th డిసెంబర్ 3-5 క్యాండిల్ నుండి బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఏంటండి, సైడ్ వేస్ని ఇండికేట్ చేసే క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడ 5th డిసెంబర్ 3-5 క్యాండిల్ బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ అక్కడ నుండి కంటిన్యూస్గా అంటే 6th డిసెంబర్ లాస్ట్ క్లోజింగ్ క్యాండిల్ వరకు మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్గానే ఉంది. సో ఇలాంటి టైంలో కంపల్సరీగా మీరు ట్రేడ్ అవాయిడ్ చేయాలని మీకు చాలాసార్లు చెప్పాను కదండి. సో నిఫ్టీలోనైతే మనకి లాస్ట్ డే ఎలాంటి ఎంట్రీస్ లేవు. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 24,684 నుండి 24,699, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,750 నుండి 24,748. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 24,812 నుండి 24,881. ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,913 నుండి 24,935 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూడండి, మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,353 నుండి 24,331. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,310 నుండి 24,260 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,163 నుండి 24,080. ఈ రేంజెస్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? అండ్ అలాగే నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే మనమైతే రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరగా ఉన్నామండి. అండ్ ఆ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 24,947 నుండి 25,235. నిఫ్టీ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ జోన్ కనుక వెళ్ళిందంటే రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసేవాళ్ళు ఈ రేంజ్కి వెళ్ళగానే కాస్త ఆలోచించి ప్లాన్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, మార్నింగ్ 9:15 క్యాండిల్ నుండి మన ట్రెండ్ అనేది నెగటివ్ టు సైడ్ వేస్గా ఉందని ఇండికేషన్ వచ్చేసింది, అవునా? అండ్ తర్వాత చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ సెల్ ఎంట్రీ వచ్చిన తర్వాత చూస్తే నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి 140 పాయింట్స్ ఉన్న క్యాండిల్ ఫామ్ అయింది. మీరు ఇన్ ద మనీలో ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా మినిమం మీకైతే 50 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు. అండ్ అలాగే ఈ ట్రేడ్ ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి అని అంటే, సో మనకైతే ముందుగానే సెల్ ఎంట్రీ రాకముందుగానే మనకి స్టార్ ఫామ్ అయింది. అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, స్టాప్ లాస్ని ట్రైల్ చేయమని ఇండికేషన్ వచ్చేసింది కదండి. సో మీరు సెల్ ఎంట్రీలో ఎంట్రీ ప్లాన్ చేసినా కూడా ఖచ్చితంగా స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి. ఒకవేళ మీరు స్టాప్ లాస్ కనుక ట్రైల్ చేయలేదంటే ఖచ్చితంగా లాస్ని ఫేస్ చేసి ఉండాలి, ఓకేనా? అండ్ తర్వాత చూడండి, ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కదా. సో ఎప్పుడైతే సెల్లా లెవెల్కి అంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన సెల్లా లెవెల్కి వెళ్ళిందో అక్కడ నుండి మళ్ళీ మనం రిజెక్షన్ని ఫేస్ చేసాము. అండ్ తర్వాత మళ్ళీ మనకి 10:30 క్యాండిల్కి కాల్ ఎంట్రీ వచ్చింది. మన ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మళ్ళీ సెల్లా లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి రిజెక్షన్ ఫేస్ చేసి సైడ్ వేస్గా ఉండిపోయింది, అవునా? అండ్ రేపటి కోసం అండి మన ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 53,543 నుండి 53,630. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 53,766 నుండి 53,941. ఒకవేళ ఈసారి కనుక ఈ సెలా లెవెల్ని బ్రేక్ చేసిందంటే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ న్యూ రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 53,024 నుండి 52,893. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 52,698 నుండి 52,621. మళ్ళీ ఈ రేంజెస్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.